తెలంగాణ ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 100% రాత పరీక్షల విధానంలో మార్పులు చేసి 80% రాత పరీక్షలకు 20% ఇంటర్నల్ మార్కులకు అవకాశం కల్పించేలా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. ఈ విధానాన్ని 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరంలో అమలు చేయాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇంటర్ విద్యాసంస్థల్లో 90% ప్రైవేటు కళాశాలలే ఉండటంతో ఇంటర్నల్స్ విధానం వాటికే ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలు నష్టపోతాయని, ప్రైవేటు కళాశాలలు ఈ మార్కులను ఆశ్రయించి అడ్మిషన్లు, ఫీజులు పెంచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. 10వ తరగతిలో ఇంటర్నల్స్ను రద్దు చేసిన ప్రభుత్వం ఇంటర్లో ఎందుకు ప్రవేశపెడుతోందని ప్రశ్నిస్తున్నారు. సిలబస్ ఇప్పటికే మారిపోయిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వం అనుమతి కోరినట్టు సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.